ముఖ్యంగా యూత్ జాబులు నేను ఒక్కడనే తేగలను. గురూజీ చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. అప్పుడే చెప్పాను, శర్మిల పార్టీ ఫైట్ కొరకే, సక్సెస్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. మీరు మామూలు మహానుభావులు కాదు, త్రికాల మహానుభావులు. మీకున్న పరిజ్ఞానానికి మీరు ఈ ఫుట్పాత్ మీద ఉండవలసిన వారు కాదు. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో కలిసిపోతాడు. చిరంజీవి కంప్లీట్ గా కాంగ్రెస్ పెట్టిన పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతాడని 2008లో నేను చెప్పాను. 2011లో ఆయన విలీనం అయిపోలేదా ఎంపీ తీసుకొని? ఇంకెన్నిసార్లు మోసపోతారు? నా ఉద్దేశం అది కాదు సార్, అటు చూడండి. ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు విలీనం చేయకపోతే పెట్టేస్తామని చెప్పారేమో, కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. మోదీ గారు డాలర్ని రూపాయిని ఈక్వల్ చేసేస్తాను అనలేదా? 56 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు అదే డాలర్ 96 రూపాయలు అయింది. వెనకాల ఆపండి, అవునండి, ఆపండి ఒకసారి. అందరు చాలా మంది ఆపండి. పైకి వచ్చి ఈ సంవత్సరాలు మన బీసీల్లో ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యాడా? 60% ఉన్నా. మన కాపుల్లో ఒక్కడిని ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్నా. మనల్ని అవ్వనెవరు? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. వీళ్ళని నమ్మి మీరు మోసపోతారా? మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలు అందరూ ఏకం అవుదామా? నేను కాపుగా మాట్లాడుతున్నాను. ఎస్సీ, మన ఎస్సీ, ఎందుకంటే నేను ఎస్సీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక మాట్లాడు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేశాను కాబట్టి. ఇప్పుడున్న 2-3 కులాలే కదా 80 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలు వెళ్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింస్ అందరూ ఏకం కండి. గద్దరన్న చేరిన ప్రజాశాంతి పార్టీ. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? రండి పాల్గారితో చేరుదామని మన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇలాంటి 100 మంది గద్దరన్న లాంటి వారు ఎందుకు చేరారు? నేను ఒక్కడనే అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను, కంపెనీలు తీసుకొచ్చాను, కంపెనీలు తీసుకురాగలను, కానీ మీరు డబ్బులు చేయగలను. ప్రపంచంలో ఉన్న నాయకులందరూ నాకు తెలుసు, బిజినెస్ లీడర్స్ అందరూ తెలుసు. ఇప్పటి వరకు 100 కంపెనీలు తీసుకొచ్చి చాలా, ఇంకేమైనా కావాలా? రిటైర్డ్ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్, ముఖ్యంగా యూత్ జాబులు నేను ఒక్కడనే తేగలను. గురూజీ చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. అప్పులు నేను ఒక్కడనే తీర్చగలను. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అభివృద్ధి నేను ఒక్కడనే చేయగలను. అందుకే సంపూర్ణ మెజారిటీతో 2 తెలుగు రాష్ట్రాల్లో గెలుద్దాం. అభివృద్ధి అంటే చేసి నేను చూపిస్తాను. ఓకే, సెకండ్ అండి. నేనేమో అమెరికాలో చాలా బిజీగా ఉన్నాను. ఇరాన్ యుద్ధం ఆపకపోతే నష్టపోతారు 200 దేశాల్లోని. రాత్రి పగలు ట్రంప్ గారితో అంటే ఈ ఇరాన్ యుద్ధం సాల్వ్ అవగానే నేను మరలా వస్తాను కాబట్టి గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్చి కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం. వీ కెన్ డూ ఎనీథింగ్. థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి, మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. హే అందరూ, తెలుగు ట్రోల్స్ కి స్వాగతం. మీ ఫేవరెట్ ట్రోల్ ఛానల్ ఇది. ఇక్కడ మీమస్, రోస్టింగ్, ఫన్ వీడియోస్ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్రోల్స్ కోసం మా ఛానల్ చూడండి.